ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిరీస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. కానీ ఈ సిరీస్ మొదలు కాకముందే టీమిండియాకు ఎదురైన సమస్యలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఆటగాళ్ల గాయాలు, కీలక నిర్ణయాలు, క్రికెటర్లపై సోషల్ మీడియాలో చర్చలతో టీంపై ఒత్తిడి పెరిగిపోతుంది. మరి ఈ సమస్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఓపెనింగ్ లో కీలక ఆటగాడు శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకోవాలి. అతని చేతి వేలికి గాయం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇలాంటి కీలక సమయంలో అతని గాయం జట్టుకు పెద్ద దెబ్బే. గిల్ లేకపోతే ఓపెనింగ్ లో ఎవరికి అవకాశం కల్పించాలి అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. దీనిపై ఫ్యాన్స్ కూడా తమ నిరాశను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే యశస్వి జైస్వాల్ కూడా ఫ్లాట్రీ సెక్షన్ లో గాయపడ్డారంట. యశస్వి మెడ పట్టేసి నొప్పితో విలవిలలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిజియో యశస్వి జైస్వాల్ మెడకు మసాజ్ చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. యశస్వి గాయం తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ ఈ వార్త టీమిండియా అభిమానుల గుండెల్లో నెల పుట్టిస్తుంది. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య జరిగిన ఆసక్తికరమైన డిస్కషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ రిటెన్షన్ గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలకు పంత్ ఘాటు సమాధానం ఇచ్చాడు. గవాస్కర్ ఏమన్నారంటే, ఒక ఆటగాడు ఎక్కువ రుసుము కోసం ఫ్రాంచైజీని విడిచి వెళ్ళవచ్చు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ను తప్పకుండా రిటైన్ చేసుకోవాలి అని చెప్పాడు. దీనికి పంత్, నా రిటెన్షన్ డబ్బు గురించి కాదు అని ట్విట్టర్లో తేల్చి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు పంత్ కు మద్దతు పలికే వారి సంఖ్యను పెంచాయి. మరోవైపు అతని ఆప్షన్ ప్రైస్ కూడా భారీగా ఉండబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిషబ్ పంత్ ఓ ఫ్రాంచైజీకి మాత్రమే కాదు, భారత క్రికెట్ కు ఆస్తి అని మరోసారి రుజువైంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ ఇటీవలే తన భార్య దితికకు 12 మగబిడ్డ పుట్టడం వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు. భార్యతో కుటుంబంతో ఉండడం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ముందుగానే బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టు ఆడుంటే బాగుండేది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ రోహిత్ కు పూర్తి మద్దతు ఇస్తూ అతని నిర్ణయం సరైనదే, నేను అతని స్థానంలో ఉన్నా అలాగే చేసేవాడిని అని చెప్పడం విశేషం. ఇది రోహిత్ నిర్ణయానికి మద్దతును పెంచింది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడితే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22న ప్రారంభమవుతుంది. టీమిండియా ఈ గాయాలు, వివాదాల మధ్య ఎలా నిలబడుతుందో వేచి చూడాలి. ఎవరు టీంలోకి వస్తారు, రోహిత్ లేకుండా టీం ఏ విధంగా ప్రదర్శన ఇస్తుంది అన్ని ప్రశ్నలే. కానీ టీమిండియా తమ దృఢమైన వైఖరి, ఆత్మవిశ్వాసంతో దిగుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు ఎదురైన ఈ షాకింగ్ సంఘటనలు అభిమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కానీ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో మన టీం గెలిచే ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుందనే ఆశతో ఉండాలి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు.